Daily. Taste the Daily. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై వెనక్కి తగ్గింది. టెండర్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు బనకచెర్లకు సంబంధించిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. బనకచెర్ల విషయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో టెండర్ల రద్దు ఉపశమనం కలగనుంది. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై వెనక్కి తగ్గింది. టెండర్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు బనకచెర్లకు సంబంధించిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. బనకచెర్ల విషయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో టెండర్లు రద్దు ఉపశమనం కలగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. ఏపీ తెలంగాణ మధ్య కొద్ది రోజుల క్రితం ఏదైతే తీవ్ర అంటే నీటి విషయంలో గోదావరి నీటి విషయంలో తీవ్ర దుమారం రేపినటువంటి తీవ్ర వివాదాస్పదమైనటువంటి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి అంశంలో ఏపీ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్టుగా మనకు ప్రస్తుతం ఒక సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల మధ్య ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు అంశంలో పెద్ద ఎత్తున ఇటు రెండు ప్రభుత్వాల మధ్య ఇటు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మధ్య రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. సో ఇక్కడ కూడా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించకూడదు, ఇది విరుద్ధము. దీనివల్ల బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ గోదావరి జలాల యొక్క నీటి హక్కులను కోల్పోతుందని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం వాదిస్తే, అదే సందర్భంలో ఏపీ నుంచి కూడా ఇది కేవలం మిగులు జలాలు, గోదావరి వరద మిగులు జలాలు మాత్రమే వాడుకొని బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్నాం, దీనివల్ల తెలంగాణకు ఇలాంటి నష్టం ఉండదు అని చెప్పేసి వాదించింది. సో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ కేవలం రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాదు, తెలంగాణ ఏపీ మధ్య కాకుండా రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ తో మొత్తంగా కూడా ఈ యొక్క బనకచెర్ల తీవ్ర వివాదాస్పదమైంది. సో ఓ రకంగా ఈ రెండు రాష్ట్రాలు ఎవరికి వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఈ అంశం కేంద్రం తెలిసింది. సో కేంద్రం పరిధిలోని సిడబ్ల్యూసీ ఏదైతే ఉందో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ముఖ్యమంత్రిని పిలిచి కూడా ఈ యొక్క మొత్తం కృష్ణా గోదావరి బేసిన్ సంబంధించి వాటర్ నీటి పంపకాల విషయంలో ఎక్కడైతే ఈ కృష్ణా గోదావరి నీటి విషయంలో ఎక్కడెక్కడ వివాదాస్పద అంశాలు ఉన్నాయి అన్నిటిపైన కూడా సుదీర్ఘంగా ముఖ్యమంత్రులే ఇటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. సో ఆ సమయంలోనే ఎక్కడైతే వివాద అంశాలు ఉన్నాయో వాటిపైన మొదటిగా వాటిపై దృష్టి పెట్టి ఏదైతే కొత్తగా నిర్మించబోతున్న ప్రాజెక్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటికే నష్టపోయాం, ఇక అట్లా నష్టం జరగకూడదనే దానిపైన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రులు కూడా ఒక రకంగా అంగీకారాన్ని కుదిర్చారు. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత కూడా బనకచెర్ల విషయంలో కాస్త ఏపీ దూకుడుగానే వెళ్లాలనుకుంటే నిర్మించి తీర్దామని అనుకున్నప్పటికీ కేంద్రం నుంచి కొంత పర్యావరణ అనుమతులు లాంటి విషయంలో కొంత ఎదురు దెబ్బ తగిలింది. సో పర్యావరణ అనుమతులకు సంబంధించి క్లియరెన్స్ లేకపోవడంతో కొంత ఈ యొక్క మొత్తం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కొంత వెనక్కి తగ్గినట్టు. అయితే భవిష్యత్తులో కేంద్రం సంబంధించి అన్ని అనుమతులు పొంది ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి ఈ గత నెల అక్టోబర్ 6వ తేదీన 2020 అక్టోబర్ 6వ తేదీ దీనికి సంబంధించి టెండర్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. సో ప్రాజెక్టు నిర్మించాలని ముందుగా అనుకున్నా, కానీ కొన్ని అనివార్యత కారణాల వల్ల లేకుంటే కేంద్రం నుంచి ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇంకా కొంత చర్చలు జరగాల్సి ఉంది. సో దీనికి సంబంధించి కులంకషంగా చర్చలు జరిగిన తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ యొక్క జలాల పంపిణీ విషయంలో ఇబ్బంది లేకుండానే ఈ ప్రాజెక్టును కడితే బాగుంటుందని చెప్పేసి ఏపీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. లేనిపోని వివాదాలకు అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా ముందస్తు ఆలోచించి అనవసరపు అంటే తెలంగాణ ఏపీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి నీటి విషయంలో అనవసరంగా లేనిపోని గొడవలు తలెత్తొద్దు, ఆ వివాదాలకు అవకాశం ఇవ్వకూడదు. సో భవిష్యత్తులో కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో మరిన్ని సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయిలో కృష్ణా గోదావరి
నీటి పంపకాల విషయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాతే ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో భవిష్యత్తులో టెండర్లు కావచ్చు ఇతర ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఒక ఆలోచన ఉంది. దాంట్లో భాగంగానే టెండర్లు రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు మన ప్రస్తుతానికి అంచనా ప్రకారం ఈ టెండర్ల రద్దు ఏదైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు టెండర్లను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ నిర్ణయంతో కాస్త తెలంగాణ వాదనకు బలం చేకూర్చినట్టయింది. సో అదే విధంగా చంద్రబాబు కూడా అక్కడ ఉన్న ఏపీ ప్రభుత్వం కూడా అనవసరంగా లేనిపోని అనేక అనుమానాలు ఈ గోదావరి విషయాల్లో బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో అనేక అపోహలు సందేహాలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఏ తెలంగాణ అభ్యంతరాలను కాదని కూడా ప్రాజెక్ట్ కట్టడం సరికాదు. మనం అది ప్రాజెక్ట్ లాగా చూస్తే భవిష్యత్తులో రెండు రాష్ట్ర ప్రజల మధ్య మరొక కొత్త వివాదాన్ని రాజేసినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి ప్రస్తుతానికి ఒక బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కాస్త వెనక్కి తగ్గి ఆచితూచి భవిష్యత్తులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆ నీటి పంపకాల విషయంలో ఒక క్లారిటీ స్పష్టత వచ్చిన తర్వాతే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి మళ్ళీ ఒకసారి ప్రాజెక్టు నిర్మాణ విషయంలో అల్టిమేట్ గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై వెనక్కి తగ్గింది. టెండర్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు బనకచెర్లకు సంబంధించిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. బనకచెర్ల విషయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో టెండర్లు రద్దు ఉపశమనం కలగనుంది.